హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను లేవకముందే నా కూతురు లేచి కూర్చుంది. తను లేచిందంటే నాకు అస్సలు పని చేయనివ్వదు. తనని పక్కన పెట్టుకొని పూజ రెడీ చేసి పూజ చేసేసరికి నాకు చుక్కలు కనిపించాయి. తర్వాత హారతి కూడా ఇచ్చేసాను. మీకు కూడా ఇస్తున్నాను, తీసుకోండి. తర్వాత నా కూతురు కూడా అమ్మ నాకు కూడా ఇవ్వమ్మా అనేసి అంటే తనకు కూడా హారతి ఇచ్చాను. తర్వాత వామ్ వాటర్ ఇచ్చాను మా ఆయనకి. తర్వాత వామ్ వాటర్లోకి హనీ నెక్స్ట్ లెమన్ కలిపేసి ఇచ్చాను. తర్వాత పప్పుచారు చేశాను. పప్పుచారుకి కాంబినేషన్ ఏముంటుంది? బంగాళదుంప ఫ్రైయే కదా. బంగాళదుంప ఫ్రై చేశాను. మా వారికి బాక్స్ కూడా పెట్టేశానండి. ఈలోగా మా చిన్న పాప ఏడము స్టార్ట్ చేసింది. మా హస్బెండ్ ఎత్తుకొని కాసేపు అలా తిప్పిన తర్వాత వచ్చి టిఫిన్ చేశారు. టిఫిన్ కాదు, రైసే తిన్నారు. రైస్ తిన్న తర్వాత తను డ్యూటీకి వెళ్ళిపోయారు. డ్యూటీకి వెళ్ళిపోయాక మిగతా పనులన్నీ నేను చూసుకున్నాక తర్వాత దోశ పిండికి ప్రిపేర్ చేస్తున్నాను. దోశ పిండిలోకి 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. చిటికెడు మెంతులు కూడా వేసానండి. ఓకే, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.